తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు నాటి నుంచి ప్రజా సమస్యల నుంచి దృష్టి మరలించడానికి రేవంత్ రెడ్డి తరచూ ఓ అంశాన్ని హైలైట్ చేస్తున్నారని గులాబీ అగ్రనేత హరీష్ రావు పదే పదే ఆరోపణలు చేస్తున్నారు. నిజంగా రేవంత్ రెడ్డి అలాంటి ప్లాన్లు చేస్తున్నట్లుగా బీఆర్ఎస్కు స్పష్టమైన అవగాహన ఉంటే ఏం చేయాలి? ఆ ట్రాప్లో పడకుండా ప్రజా సమస్యల్ని హైలైట్ చేయాలి. కానీ బీఆర్ఎస్ నేతలు హస్తం ట్రాప్లో ఇరుక్కుపోతున్నారు. పైగా మళ్ళీ రేవంత్ రెడ్డి డైవర్షన్ రాజకీయాలు చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. దానికి సాక్ష్యం ఇటీవల దుమారం రేపిన కౌశిక్ రెడ్డి అరికపూడి గాంధీ వ్యవహారమే. పీఏసీ చైర్మన్గా విపక్ష నేతను నియమించడం సంప్రదాయం. ఆ ప్రకారం బీఆర్ఎస్ నుంచి హరీష్ రావుకి ఇవ్వాలని దరఖాస్తు వెళ్ళింది. అయితే స్పీకర్ మాత్రం శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికపూడి గాంధీకి ఇచ్చారు. ఆయన పార్టీ మారిపోయారని బీఆర్ఎస్ ఆరోపిస్తుంది. మారలేదని ఆయన అంటున్నారు. నిజానికి ఆయన పార్టీ మారకపోయినా బారాసాకు దూరం అయ్యి కాంగ్రెస్కు దగ్గరయ్యారు. అనధికారికంగా ఆయన తమ పార్టీకి అనుబంధం ఉన్న ఎమ్మెల్యేకి పీఏసీ చైర్మన్ పదవి ఇచ్చింది కాంగ్రెస్. అధికారికంగా మాత్రం ఆయన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలే. అక్కడ నిబంధనల ఉల్లంఘన జరగలేదు. కానీ దీన్ని హ్యాండిల్ చేయడంలో బీఆర్ఎస్ చూపించిన దూకుడుతో రేవంత్ సరికొత్త ప్లాన్తో రాజకీయం చేశారు. అందులో సక్సెస్ అయ్యారని చెప్పాలి. అరికపూడి గాంధీ తాను బీఆర్ఎస్లోనే ఉన్నానని చెప్పడంపై కౌశిక్ రెడ్డి ఆవేశంగా స్పందించారు. వివాదాస్పద రాజకీయాలు చేస్తున్న కౌశిక్ రెడ్డి దూకుడును కాంగ్రెస్ పక్కాగా ఉపయోగించుకుంది. ఆయనను మరింతగా రెచ్చగొట్టింది. ఇలాంటి సమయంలోనూ సంయమనం పాటించాల్సిన బీఆర్ఎస్ నేతలు ముందస్తు ఆలోచన లేకుండా మరింత దూకుడుగా వెళ్లి కాంగ్రెస్ పనిని సులభం చేశారు. ఈ పరిణామాలతో సెటిలర్లకు బీఆర్ఎస్ వ్యతిరేకమైనట్లయింది. అలాగే శాంతి భద్రతల సమస్యను తీసుకువస్తే ఊరుకునేది లేదని గులాబీ నేతలను హెచ్చరించడం ద్వారా రేవంత్ రెడ్డి మరో కోణాన్ని ప్రజల ముందు ఉంచారు. ఇవన్నీ ఆలోచిస్తే చాలా డ్యామేజ్ జరుగుతుందని తెలిసి బీఆర్ఎస్ పూర్తిగా సైలెంట్ అయిపోయింది. ఈ క్రమంలోనే గాంధీ కన్నా రేవంత్నే టార్గెట్ చేస్తూ తర్వాత విమర్శలు చేశారు. కానీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయిందన్న వాదన ఉంది. రేవంత్ రెడ్డి వ్యూహాల ముందు తమను తాము కంట్రోల్ చేసుకోలేక బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ ట్రాప్లో పడిపోతున్నారు. అందుకే బీఆర్ఎస్కు ప్రతిసారి ఎదురు దెబ్బలే తగులుతున్నాయి. గ్రేటర్ ఎన్నికలు మరో ఏడాదిలో జరగనున్నాయి. ఈ ఘటనలు ఖచ్చితంగా బీఆర్ఎస్కు మైనస్ అయ్యే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. రేవంత్ కోరుకున్నది కూడా అదే, బీఆర్ఎస్ చేసింది కూడా అదే. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.